హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం భారతదేశ ఉనికి, క్షేత్రీయ అమరిక అనే చాప్టర్ గురించి తెలుసుకుందామండి. ఇండియన్ జియోగ్రఫీ. సో, ఇది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ఉపయోగపడే ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇందులో నుంచి బిట్లు చాలా సార్లు అడుగుతాడు. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో, వినండి. సో, మొదలు పెడదామా? సో, భారతదేశ ఉనికి, క్షేత్రీయ అమరిక. భారతదేశాన్ని ఒక ఉపఖండంగా కూడా పిలుస్తారండి. అలాగే ద్వీపకల్పం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే మూడు వైపులా జలభాగం, ఒకవైపు భూభాగం ఉంటుంది కాబట్టి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి, పాకిస్తాను, నేపాల్, భూటాను, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు, ఇండియా మరియు ఆఫ్ఘనిస్తాన్ ఈ 8 సభ్య దేశాలతో కలిపి షార్క్ అని ఒక కూటమిగా ఏర్పడిందండి. సో, దీని ప్రధాన కార్యాలయం కాట్మాండ్లో ఉందండి. ఇది 1985 డిసెంబర్లో ఢాకాలో స్థాపించబడింది. ఢాకా సమావేశంలో ఆమోదించబడింది. దీని కోడ్ గుర్తుపెట్టుకోవడానికి ఎంబీబీఎస్ పెయిన్ అండి. సో, నెక్స్ట్ భారతదేశానికి ఇండియా అనే పేరు సింధు నది పేరు మీదుగా వచ్చిందండి. దేశంపై మొదలుగా దాన్నేసిన గ్రీకులు దీనికి సింధు నది ఇండస్ పరివాహక ప్రాంతంలో నివసించే భారతీయులను ఇండోయిల్గా పిలిచేవారండి. సో, 17వ శతాబ్దంలో వచ్చిన బ్రిటిష్ వారు ఇండోయిల్ అనే పదాన్ని ఇండియాగా పిలిచారు. ఉనికి ఏంటంటే హిందూ మహాసముద్రానికి ఉత్తరాన దక్షిణాసియా ఖండ భూభాగంలో 8 డిగ్రీల 4 నిమిషాల నుంచి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య మరియు 68 డిగ్రీల 7 నిమిషాల నుంచి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య ఉత్తరార్ధగోళం, పూర్వార్ధగోళాల మధ్య భారతదేశం అనేది విస్తరించి ఉందండి. తర్వాత భారతదేశం ఉత్తర దక్షిణ పొడవు 3214 కిలోమీటర్లండి. తూర్పు పడమరల వెడల్పు 2933 కిలోమీటర్లండి. తర్వాత భారతదేశానికి కర్కట రేఖ 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖ పోతుందండి. సో, ఇది 8 రాష్ట్రాల గుండా పోతుంది భారతదేశంలో. అవి ఏంటంటే గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, మిజోరాం, త్రిపుర అండి. సో, రాజస్థాన్లో తక్కువగాను, ఎంపీ, మధ్యప్రదేశ్లో ఎక్కువగాను వెళ్తుందండి. కోడ్ రాచగుమ్మ జాపత్రి అని గుర్తుపెట్టుకుంటే చాలండి. కర్కటక రేఖ వెళ్ళి 8 రాష్ట్రాలు గుర్తుంటాయి. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. చాలాసార్లు అడిగాడు. కర్కటక రేఖ వెళ్ళే రాష్ట్రాలు ఏమైనా అడుగుతాడు. సో, బాగా గుర్తుపెట్టుకోండి. 1-2 సార్లు చదివితే గుర్తుండిపోద్దండి. అలాగే ఒక మ్యాప్ దగ్గర పెట్టుకొని చూస్తే ఇంకా బాగా గుర్తుంటుందండి. తర్వాత పట్టణాలు ఏంటంటే ఐజ్వాల్, అగర్తల, రాంచీ, భోపాల్, గాంధీనగర్ గుండా వెళ్తుంది కర్కటక రేఖ. అలాగే కర్కటక రేఖను మహీ నది అనేది 2 సార్లు అటు నుంచి ఇటు నుంచి అటు ఖండిస్తుందండి. గుర్తుపెట్టుకోండి. తర్వాత భారతదేశం యొక్క ప్రామాణిక సమయం 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం చదువు కొలుస్తారండి. ఇది ఇంగ్లాండ్ స్థానిక సమయానికి 5:30 గంటల ముందు ఉంటుంది. ఇది దేశంలో 5 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం గుండా పోతుంది. అవి ఏంటంటే ఏపీలో కాకినాడ గుండా, ఒడిశాలో కోరాపుట్ గుండా, ఛత్తీస్గఢ్లో రాయ్పూర్, బైకుంఠపూర్, మధ్యప్రదేశ్లో రేవా, జబల్పూర్, ఉత్తరప్రదేశ్లో అలహాబాద్, మీర్జాపూర్, శంకరగిరి కోట, అలాగే 6 పాండిచ్చేరిలోని యానాం. ఇది కేంద్రపాలిత ప్రాంతం అండి. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం కర్కట రేఖలు కలుసుకునే ప్రాంతం బైకుంఠపూర్ అండి, ఛత్తీస్గఢ్లో ఉంది. అలాగే భారతదేశ విస్తీర్ణం 32,87,263 చదరపు కిలోమీటర్లు. ఇది మొత్తం భూ ఉపరితల విస్తీర్ణంలో అయితే 0.57% అండి. ఖండాల విస్తీర్ణంలో అయితే 2.4% అండి. గుర్తుపెట్టుకుని చాలా ఇంపార్టెంట్. అలాగే విస్తీర్ణ పరంగా పెద్ద రాష్ట్రాలు ఏంటంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్. అలాగే చిన్న రాష్ట్రాలు ఏంటంటే గోవా, సిక్కిం, త్రిపుర, నాగాలాండ్ అండి. అలాగే భారత్లో జనాభా పరంగా పెద్దవి ఏంటంటే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్. అలాగే జనాభా పరంగా చిన్నవి ఏంటంటే సిక్కిం, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, గోవా అండి. అలాగే దేశంలో ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రం ఏంటంటే ఉత్తరప్రదేశ్ 8, అస్సోం 7 అండి. సిక్కిం, మేఘాలయ ఒక రాష్ట్రాలతో కలిగి ఉన్నాయి. అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, లడాక్, పశ్చిమ బెంగాల్లో 3 వైపులా అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉన్నాయండి. అలాగే భారతదేశ భూ సరిహద్దు 15,106 కిలోమీటర్లు అండి. సో, ఇది 16 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్, అలాగే 92 జిల్లాలు కలిపి 7 ఇతర దేశాలతో భారత భూ సరిహద్దును పంచుకుంటున్నాయండి. సో, ఇదండి ఈరోజు వీడియోలో మనం తెలుసుకున్నది. మిగిలింది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. సో, అంతవరకు ఈ వీడియోని కంటిన్యూ చేయండి. సో, పార్ట్ 2 ద్వారా నేను తెస్తాను. ఎందుకంటే వీడియోలు అంతా ఎక్కువైపోతుందండి. సో, ఉంటాను అంతవరకు. బాయ్ అండి.